అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాస్కో సమీపంలో 2 అణు జలాంతర్గాములను మోహరించి అగ్గికి మరింత ఆజ్యం పోశారు ట్రంప్. రష్యా డెడ్ హ్యాండ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పుతిన్ సన్నిహితుడు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ చర్యలపై రష్యా ఫైర్ అవుతోంది. తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గములు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరిస్తోంది. రష్యా అమెరికాల వాగ్విధ్యంతో ఆసియా, ఐరోపా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా కాల్పుల విరమణ పాటించాలంటూ విధించిన డెడ్ లైన్ను 50 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించారు ట్రంప్. లేదంటే రష్యాపై సరికొత్త ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అక్కడి నుంచి మొదలైన ఇరు దేశాల పంచాయతీ ఇప్పుడు మరింత తీవ్రమైంది. ట్రంప్ హెచ్చరికల ఆట ఆడుతున్నాడని, రష్యా కూడా ఒక బిలియనమైన శక్తి అన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు మాస్కో పెద్దలు. ప్రతి హెచ్చరిక ఒక బెదిరింపే, యుద్ధం వైపు వేసి అడిగేనంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ స్టేట్మెంట్స్ ట్రంప్కు ఆగ్రహం తెప్పించాయి. సబ్ మైరన్లను రష్యా జలాల్లో మోహరించేలా చేశాయి. కాగా డెడ్ హ్యాండ్ అణు వ్యూహం రష్యా సొంతం. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో సోవియట్ యూనియన్లలో భాగంగా ఒక రష్యా డెడ్ హ్యాండ్ పేరుతో అణు వ్యూహాన్ని రూపొందించింది. ఎవరైనా రష్యా మీద దాడి చేస్తే తక్షణమే ప్రతీకార చర్యగా దాడి చేసిన దేశంపై అణు దాడి జరిగేలా దీన్ని తీర్చిదిద్దింది. ప్రత్యర్థి దాడి చేసినప్పుడు రష్యా నాయకత్వం అప్రమత్తంగా లేకపోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత.